మత్స్యకార భరోసా గోయింగ్ రాంగ్ లైన్ అనేది ఎందుకు తెలియజేస్తున్నానంటే నారా చంద్రబాబు నాయుడు గారు నా ఊహొచ్చిన టైం నుంచి నేను తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ఒక్క విషయం అయితే చాలామంది మత్స్యకారులకు చాలా ఉపయోగపడే విషయం. బాగా గుర్తుంచుకోండి. దీన్ని మాత్రం స్కిప్ చేస్తే మాత్రం అతి పెద్ద ఇష్యూని మీరు మర్చిపోయినట్టే. నేను ఎందుకు తెలియజేస్తున్నానంటే నారా చంద్రబాబు నాయుడు నా ఊహొచ్చిన కొత్తల్లో 4,000 పెన్షన్ చేశారు. అదే మా వేట నిషేధ సమయంలో. ఓకే, వెల్ అండ్ గుడ్. ఆ తర్వాత జగన్ ప్రభుత్వంలో 10,000 చేశారు. వెల్ అండ్ గుడ్. అతను కూడా చాలా క్లియర్గా మన సీఎం గారు, పాత సీఎం గారు చాలా క్లియర్ కట్గా డబ్బులు ఇచ్చేవారు. ఓకే, వెల్ అండ్ గుడ్. మరి రీసెంట్గా ఒక సంవత్సరం ఇవ్వకపోయినా కూడా మన నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో కూడా చాలా చక్కగా మత్స్యకార భరోసా అనేది మరి మత్స్యకారులకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మెయిన్ మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది, ఎందుకు రాంగ్ లైన్లో వెళ్తుంది? మీ సతీష్ పిల్ల ఇదే విషయాన్ని పర్టికులర్గా ఎందుకు చెప్పదలుచుకున్నాడు? ఇది చాలామంది నోట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఏం జరుగుద్ది ఏంటనేది నాకు తెలియదు. కాకపోతే మా నాన్నగారికి లేకపోతే మా బాబాయ్కో లేకపోతే ఇలా ఒడ్డున వలేసుకునే మరతెప్పలు, బోట్లు, పడవలు ఇలా రకరకాల వీళ్ళకంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఒడ్డున వలేసుకునే వాళ్ళకి మాత్రం మత్స్యకార భరోసా లేదు. ఎందుకంటారా? రిజిస్టర్ తెప్పలకి, రిజిస్టర్ బోట్లకి, రిజిస్టర్ పడవలకి మాత్రమే మత్స్యకార భరోసా ఇస్తుంది ప్రభుత్వం. ఇట్స్ క్లియర్ కట్. నోట్ దిస్ పాయింట్ ఫ్రెండ్స్. నేను మీకు అందుకే చెప్పాను, క్లియర్ కట్గా లాస్ట్ వరకు వినండి. వీళ్ళకి 2002 నుంచి ఇప్పటి వరకు ఎంత అన్యాయం జరిగిందో తెలియజేస్తాను. మరి వాళ్ళ పెద్దలు చేశారా, రాజకీయ నాయకులు చేశారా, లేకపోతే వాళ్ళు చదువుకోలేని విధంగా వాళ్ళ అమాయకత్వాన్ని క్యాష్ చేసుకున్నారనే విషయాన్ని మీరు పూర్తిగా తెలుసుకున్న తర్వాత నాపై కామెంట్లు పెట్టండి. మీరు ఏదైనా మాట్లాడండి. బట్ ఏటైతే మాత్రం మా నాన్నగారికో మా చిన్నాన్నలకో లేకపోతే నాతోటి మా మత్స్యకార కుటుంబంలో ఇలా ఒడ్డును వలేసుకునే ప్రతి ఒక్కరికి అన్యాయం జరిగిందని నాకు అనిపించింది కాబట్టి నేను మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. ఇప్పటికి కూడా మేము కొద్ది గొప్ప చదువుకున్నా కూడా ఈ విషయాన్ని నోరు విప్పకపోతే మేము ఇంకా అలాగే ఉండిపోతాం ఫ్రెండ్స్. మీరు తెలియజేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే విశాఖ టెర్మినల్ కంటైనర్ పోర్ట్ ట్రస్ట్ అయితే 2003లో వీళ్ళకి చాలా అన్యాయం చేసింది. ప్రతి తెప్పలోళ్ళకి లేకపోతే వేరే వాళ్ళకి అక్కడ వేటకెళ్ళే వ్యక్తులందరికీ డబ్బులు ఇచ్చింది. కానీ ఇలాగే ఒడ్డును వలేసుకునే సాదాసీదా చాలా కుటుంబాలకు మాత్రం అన్యాయం చేసింది. అదే గంగవరం పోర్ట్లో ఇల్లులు తీసేస్తున్నారు, వాళ్ళ కుటుంబాలు పోతాయంటే 2-3 వాళ్ళు తిరగబడినందుకు కారణంగా, అదే వాళ్ళు మత్స్యకారులే తిరగబడినందుకు కారణంగా వాళ్ళకి ల్యాండ్లు ఇచ్చారు, వాళ్ళ అకౌంట్లో కొంత అమౌంట్ వేశారు. అలాగే గంగవరం పోర్ట్లో ఉద్యోగాలు ఇచ్చారు. మరి ఇక్కడ విశాఖపట్నంలో జరిగే మత్స్యకారులకు ఎందుకు ఇవ్వలేదు? ఏ విధంగా 25,000 చొప్పున ఏమీ ఇవ్వకుండా ఇలా జరిగింది? మీ లక్కీ టెక్ ఎంటర్టైన్మెంట్. తర్వాత విషయం